కదిలిరండి తెలుగుదేశ కార్యకర్తలు, ఊపిరాపినా వదలని వీర యోధులు, పచ్చనోట్ల కత్తి పోట్లకు లొంగని వీరులు, ఆత్మ గౌరవ పోరులు ఆగిపోని సైనికులు. అప్పుడు ఇచ్చినా చూడు, ఫస్ట్ లో కట్టించి పెట్టాం మేము. ఏమైంది అది? అది ఏం కాలేదు, ఊకు ఉంది. మంచులు ఓపెనింగ్ కాలేదు. అది నేను అలా లీడర్ అనేది వాడు కరెక్ట్ ఉండాలి. నన్ను గెలిపియండి, తెలుగుదేశం పార్టీని తెచ్చుకుంటే మీ సమస్యలు తగ్గుతాయి. ఖచ్చితంగా చేస్తా అమ్మా, నేను గ్యారంటీ చేస్తా, నమ్మకం పెట్టుకో. చేస్తానమ్మా, మీరు కూడా నమ్మకం పెట్టుకోండి, నేను చేస్తాననే చెప్తాను. చేస్తా, చేస్తాను, నేను నమ్మకం పెట్టుకొని చేస్తాను. ఓకే, మా హాస్పిటల్లో చెక్ చేసుకో, గుండె ప్రాబ్లం ఏమైనా ఉన్నా బయటపడుతుంది, ఫ్రీ అమ్మా. అవంతా చెప్పలేంలే అమ్మా దాని గురించి. ఇంకా దాని గురించి చెప్పినామంటే ఇంకా బాధపడతారు వాళ్ళు. अस्सलामुअलैकुम। वालेकुम सलाम। वोट डाल के जिताना अम्मा? जिताती सर, मैं भी हार्ट ऑपरेशन जब तुम्हें फ्री रखे तो तेज करा ली सर ऑपरेशन। हो गया, अच्छा हुआ। अच्छा हुआ। ఏమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుంది నీకు సంవత్సరానికి. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మీ ఇంట్లో? 2 ఆడపిల్లలకి 15,000 వస్తుందమ్మా. 1500 మీకు కూడా వస్తుంది. ఇంకా బాగా చేస్తా, చూడండి నా పనితీరు కూడా. అమ్మా సైకిల్ కుడతామ్మా. ఆపలేరు అనచలేరు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని, దించలేరు దాచలేరు తెలుగు నేల పొగరుని. ఆపలేరు అనచలేరు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని, దించలేరు దాచలేరు తెలుగు నేల పొగరుని. విశ్వమంత తెలుగువాడి జెండెత్తిన వీరుణ్ణి, విజ నుండి విజయాలను సాధించిన నేతని. అవునరా అమ్మా? 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుంది సంవత్సరానికి. 1500 నెల నెల వస్తుంది. పిల్లలు చదివే పిల్లలు ఉంటే 15,000 కూడా వస్తుందమ్మా సంవత్సరానికి. 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాక నేను బాగా చేస్తాను, నా పనితీరు కూడా చూడండి. ఏమ్మా అవకాశం ఏంటి చూడండి. చేస్తానమ్మా, నేను వచ్చిన తర్వాత చేస్తానమ్మా. కాలువ సెట్ చేస్తాము, నేను చేస్తానమ్మా. వచ్చిన తర్వాత సార్ట్ అవుట్ చేస్తాను. కాలువది ఇక్కడ అందరు చెప్పారు ప్రాబ్లము. నమస్తే అమ్మా, ఓటేసి గెలిపియండి, బాగా చేస్తా. ఈ కాలువది కూడా సబ్జెక్ట్ ఉంది, నేను సార్ట్ అవుట్ చేపిస్తా. ఏమ్మా వెనకాల కాలువది ఉంది కదా, అది సార్ట్ అవుట్ చేస్తా. ఓటేసి గెలిపియండి, బాగా చేస్తా. గెలిపి పోతారమ్మా, మీరు పెద్ద వయసు వాళ్ళు. ఓటేసి గెలిపిస్తే అదే నాకు ఆశీర్వాదం లెక్క. బాగా చేస్తా అమ్మా. నెలకి 1500 కూడా వస్తుంది మీకు. ఈ కాలువ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ చేస్తా. బాగా చేస్తా. ఏమ్మా నెలకి 1500 మీకు వస్తుందమ్మా. నెలకి 1500 వస్తుంది. నిజాయితీని నిలువెల్లా నింపుకున్న బాబుని, చరిత్రలో జరిగిపోని ఆంధ్ర చంద్రబాబుని. సంకెళ్ళే పెట్టుకున్నవి కన్నీళ్ళు, స్వచ్ఛమైన మనసున్న బాబుని చూసి. ఏమ్మా ఓటేసి గెలిపియండి, సైకిల్ గుర్తు చూడండి, నా పనితీరు కూడా. ఏమ్మా ఇస్తారు అవకాశము. ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు? 2కి 15,000 వస్తుందమ్మా మన గవర్నమెంట్లో. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ వస్తుంది సంవత్సరానికి. తర్వాత నెలకి 1500 వస్తుంది మన గవర్నమెంట్లో. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మహిళలు ఎంతమంది మీ ఇంట్లో? 2కి 1500 వస్తుందమ్మా. ఓటేసి గెలిపించండి, సైకిల్ కూడా బాగా చేస్తానమ్మా. ఈరోజు శ్రీరామ్ నగర్ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం, కొద్దిగా వర్షం పడినా అక్కడ కాలువ పొంగి చాలా చోట్ల ఇళ్లలోకి అంతా కూడా కాలువ నీళ్ళు రావడం జరుగుతోంది. మేజర్ సమస్య ఇక్కడ ఉంది. అది అందరికీ నేను హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను అది తీరుస్తానని చెప్పి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది తీరుస్తాము. ప్రతి ఒక్కళ్ళలో పాజిటివ్నెస్ చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఎవరు పోయినా, ఎవరు పలకరించినా ఖచ్చితంగా మీకు ఓటేస్తాం సార్, తెలుగుదేశం పార్టీ రావాలా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. పెన్షన్స్ ఎక్కడ చూసినా ఇంకా జనరలైజ్గా సబ్జెక్ట్ అంటే పెన్షన్లు కట్టు, లేకపోతే అర్హులు ఉండే వాళ్ళకి ఎన్నో రాకుండా పోయినాయి పథకాలని చెప్పి వాళ్ళు చెప్పినారు. సో మన గవర్నమెంట్ వస్తే ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు, దీంట్లో బిలో పవర్టీ లైన్ గురించి కాదు, చాలా మందికి తెలియకపోవచ్చు, రిచ్ నుంచి పూర్ వరకు 3 గ్యాస్ సిలిండర్లు కావాలా అంటే సంవత్సరానికి మన గవర్నమెంట్లో ఇవ్వగలుగుతారు.
అలాగే బస్సు కూడా రిచ్ నుంచి పూర్ వరకు ఏపీఎస్ఆర్టీసీలో తిరిగే వాళ్ళకు కూడా ఫ్రీ. ఇట్లాంటి పథకాలు అన్నమాట. అది కాక పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది డిగ్రీ చదివి ఉద్యోగాలు రాలేదని చాలామంది బాధపడుతుండ్రి. వాళ్ళందరికీ కూడా నేను ఒకటి హామీ ఇస్తూ ఉండేది ఏమంటే, నా స్ట్రెంగ్త్ నేను ఇండస్ట్రీస్ తెప్పించేదానికి అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చెందేదానికి ఉంటుంది. ఇంకొకళ్ళు ఇళ్ళ స్థలాల గురించి కూడా చాలామంది చెప్పారు. డబ్బులు కట్టినాం సార్, ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోలే, రెంటెడ్ హౌసెస్లో ఉన్నారో అవి కూడా తీరుస్తామని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే అది మనకు తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్నెస్ అనేది ఉంది. ఇక్కడ అందరూ బ్లెస్ చేస్తారని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.